ఇక గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు మెయిన్స్ రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ కుదరకపోతే గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని సూచించింది. గ్రూప్ 1 అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. 8 నెలల్లోగా గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. జూలైలో డీటెయిల్గా వాగ్వివాదాలు జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా ఆనరబుల్ జడ్జ్ హ్యాస్ డిసైడెడ్ దట్ the GRL, the general ranking list, as well as the selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 monthsలోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ టు బీ క్యాన్సిల్డ్, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations. ఇక హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ కోర్టు పిటిషన్ తరపున సానుకూలంగా స్పందించి రీవాల్యుయేషన్ చేయండి, అది కాకపోతే 8 నెలల్లో రీమెన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు టీజీపీఎస్ వాళ్ళకి చెప్పింది. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలా మేము ఈ పోరాటం అనేది ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాం అన్న. ఎందుకంటే గ్రూప్ 1 విషయంలో చాలా అక్రమాలు జరిగాయని, 29 విషయంలో కానీ, రాంగ్ క్వశ్చన్ విషయంలో కానీ చాలా సార్లు కూడా మేము కోర్టు మెట్లెక్కడం జరిగింది. అక్కడ కూడా మాకు డిలే మీద వచ్చారు, మీరు చాలా లేట్గా వచ్చారు, మెరిట్ మీద కొట్టేయలేదు. మా ఏ కేసు కూడా మెరిట్ మీద కొట్టేయలేదు, అన్ని డిలే మీద కూడా కొట్టేశారు. కాబట్టి మేము ఏం చేసామంటే ఈ యొక్క ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ విషయం రావడం చెప్పి చాలా మంచి విషయం. కాబట్టి ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే మేము కోరుకుంటాము, మీరు మొండికి పోకుండా రీమెన్స్ కండక్ట్ చేయండి. చాలా అన్యాయం జరిగింది 29 విషయంలో కానీ, ర్యాంక్ విషయంలో కానీ, మూల్యాంకనంలో కానీ, అన్ని విషయాల్లో